ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ సపోర్టే అవసరం లేదన్నారు బీజేపీ నేతలు. నైతిక విలువలు, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే రాజ్యాంగ సవరణలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో యూరియా కొరత లేదన్నారు. రైతులకు సక్రమంగా యూరియా అందుతున్నా కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నేతలు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కు మద్దతు అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తాము ప్రతిపాదించిన ఉపరాష్ట్రపతి అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతు అవసరం లేదన్నారు. తమకు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ ను ఎవరూ అడగలేదన్నారు. కేటీఆర్ కు మాత్రమే రైతులపై ప్రేమ ఉన్నట్లు, తమకు లేనట్లు మాట్లాడడం సరికాదన్నారు కిషన్ రెడ్డి. కేటీఆర్ ఎవరు అడిగారు సపోర్ట్? మాకు అవసరం లేదన్న సపోర్ట్. కానీ ఏదో యూరియా ఇస్తే సపోర్ట్ చేస్తాం. చిన్నపిల్లలు ఆట ఉండవు. ఏదో మాకు రైతుల మీద ప్రేమ లేనట్టు, ఆయనకే ప్రేమంతా ఉబ్బికొస్తున్నట్టు మాట్లాడితే ఎట్లా? అయితే ఆయన మధ్యలో ఆయన ఏమి, ఆయన స్టేట్లో ఉన్నాడా సెంట్రల్లో ఉన్నాడా? ఇచ్చేది మేము, ఉపయోగించేది అక్కడ రైతులు. మధ్యలో ఈయనకెందుకు కూలుకుపాలకు? అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కొందరు నాయకులు ఉల్లంఘిస్తున్నారని ఫైర్ అయ్యారు కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం నైతిక విలువలను కాపాడుకునేందుకు రాజ్యాంగ సవరణ తీసుకొస్తోందని, ఇందుకోసం లోక్సభలో బిల్లు పెట్టామన్నారు. రాజకీయాల్లో ఆరోపణలు వచ్చినప్పుడు స్వచ్ఛందంగా పదవి నుంచి వైదొలగాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి, నైతిక విలువలకు వ్యతిరేకంగా వాటికి తిరోధకాలు ఇస్తూ రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వము ఒక నిర్మాణాత్మకమైనటువంటి నైతిక విలువలను కాపాడడం కోసం ఈ యొక్క రాజ్యాంగ సవరణ పార్లమెంటు ముందు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇదేదో ఏకపక్షంగా మేము చేయడానికి సిద్ధంగా లేము. ఇది జాయింట్ పార్లమెంట్ కమిటీ ద్వారా రాజ్యాంగ నిపుణులు, న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకుందాం అనుకున్నాం. ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్ లో పర్యటించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఐటీబీపీ జవాన్లతో ఆయన భేటీ అయ్యారు. ఐటీబీపీకి ఆధునిక నిఘా పరికరాలు, పటిష్టమైన కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలను కల్పిస్తామని చెప్పారు. జవాన్ల ధైర్యం, త్యాగం భారతీయుల హృదయాల్లో ఎప్పటికీ సజీవంగా ఉంటుందని చెప్పారు. దేశాన్ని కాపాడే ఐటీబీపీ జవాన్లు గౌరవ, మర్యాదలు, సౌకర్యాలతో జీవించేలా చేస్తామన్నారు. అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూతోనూ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు బండి సంజయ్.